బ్రహ్మ విష్ణువులు శివుడికి విశిష్టమైన ఆసనాన్ని ఏర్పాటు చేసి నా భూతో నా భవిష్యతి అన్నట్లుగా ఆయనను ఆరాధిస్తారు. వారి పూజకు పొంగిపోతాడు భోళాశంకరుడు. ఆ ఆనందంలో శివుడు, మీరిద్దరూ కలిసి ఈరోజు నాకు చేసిన ఈ పూజతో నేనెంతో సంతుష్టుడినయ్యాను. కాబట్టి ఇక నుండి ఈ దివ్య సమయం నాకు అత్యంత ప్రీతిపాతమై మహాశివరాత్రి అనే పేరుతో విరాజిల్లుతుంది. ఇక నుండి శివరాత్రి నాడు లింగాత్మకంగా గాని మూర్త్యాత్మకంగా గాని నన్ను ఆరాధించినవాడు పురుషోత్తముడవుతాడు. మహాశివరాత్రి ఒక్కనాడు అహోరాత్రులు ఉపవాసం ఉండి ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని త్రికరణ శుద్ధిగా లోపం లేకుండా విధి విధానంగా నన్ను ఆరాధించినవాడు 1 సంవత్సరమంతా నన్ను పూజించిన ఫలం పొందుతాడు. ఈరోజు శివ ప్రతిష్టకు శివ కళ్యాణానికి శ్రేష్టమైన రోజు అవుతుంది. నేను లింగాకృతిలో ఆవిర్భవించిన ఈ మార్గశిరమాస బహుళ చతుర్దశిన నన్ను దర్శించిన మాత్రం చేతనే ఆ పురుషుడు నా కుమారస్వామి కన్నా ఇష్టుడవుతాడు.